మోడీ ముస్లిం వ్యతిరేక అంటే కానే కాదు, కావాలని చెప్పి అతని మీద ఆ ముద్రేస్తూ వస్తున్నారు. అతనుకున్న ఏకైక అలవాటు ఏంటంటే తను హిందుత్వవాది. హిందుత్వవాది ఎవరు కూడా అన్యమతాలని దూషించరు, ద్వేషించరు. కానీ తన ధర్మాన్ని తన మతాన్ని దూషించినప్పుడు, ద్వేషించినప్పుడు దానికి సమాధానం చెప్తారు. నెంబర్ 1. రెండవది వచ్చేటప్పటికి తను పరమతాలని గౌరవిస్తాడే తప్పించి విమర్శించడు. ఎప్పుడన్నా ముస్లింల్లో ఈ సంప్రదాయం తప్పను, క్రైస్తవుల్లో ఈ సంప్రదాయం తప్పనినో చెప్పుకొచ్చాడా? లేదు. కాకపోతే ముస్లింల్ని క్రైస్తవుల్ని బుజ్జగిస్తూ హిందువుల్ని తిడితే వాళ్ళు సంతోషపడతారని వాగేటటువంటి వాళ్ళతోనే తలనొప్పి. ఆ తరహా దరిద్రాన్ని మోడీ అంగీకరించడు. అందుకని ఇతను మతోన్మాది. అలాగే హిందువుల్ని దూషించే వాళ్ళేమో సెక్యులరిస్టులు. అది మన భారతదేశంలో ఒక విచిత్రమైనటువంటి వ్యాధి. అది సెక్యులర్ వ్యాధి అని చెప్పి కరోనా కంటే చాలా ప్రమాదకరమైనటువంటి వ్యాధి. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు ప్రపంచంలో ముస్లిం దేశాలు అంటే ఫస్ట్ చెప్పేది ఏంటి? ఆఫ్ఘనిస్తాన్ కాదు, పాకిస్తాన్ కాదు, ఇవన్నీ కన్వర్టెడ్ కంట్రీస్. ఒకప్పుడు వేరే మతంలో ఉండి కన్వర్ట్ అయిన వాళ్ళు, హిందువులుగా ఉండి కన్వర్ట్ అయిన వాళ్ళు. బంగ్లాదేశ్ అయినా, ఆఫ్ఘనిస్తాన్ అయినా, పాకిస్తాన్ అయినా, ఇవన్నీ ఒరిజినల్ ముస్లిం దేశాలు ఏంటవి? సౌదీ అరేబియా, దుబాయ్, ఇట్లాంటివన్నీ కూడా, ఖతార్, ఇట్లాంటివి. ఆయా దేశాల పాలకులు మోడీ అంటే అపారమైన గౌరవం చూపెట్టారు. ఎందుకు? వాళ్ళు వాళ్ళ మతధర్మం పట్ల విశ్వాసంతో ఉన్నారు, ఈయన మతధర్మం పట్ల విశ్వాసంతో ఉన్నారు. వాళ్ళు వాళ్ళ మతధర్మాన్ని దాటి ఇవతలకు రారు, ఈయన మతధర్మాన్ని దాటి ఇవతలకు రారు. సర్వమత సమ్మేళనం ఇక్కడ నడుస్తుంది. అంతేగాని వాళ్ళు వచ్చి బొట్టు పెట్టుకుని ఇక్కడ చేయరు, ఈయన అక్కడికి వెళ్ళి వాళ్ళ మతధర్మాల ప్రకారం దుస్తులు ధరించరు. ఇది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. తాజాగా ఖతార్ పాలకుడితో మోడీ వెళ్ళి రిసీవ్ చేసుకున్న తీరు, లేదా సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ వ్యవహరించే తీరు, ఇవన్నీ చూస్తే నిజమైన ముస్లిం, బాధ్యత కలిగిన ముస్లిం అర్థం చేసుకుంటాడు.